ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. నెల్లూరు షెల్టర్ సొసైటీ అండ్ ఎస్పీసీఏ మెంబర్ అండ్ నేను ఫౌండర్గా ఉన్నాను. అండ్ నా పేరు ఎండి మొహమ్మద్ నగ్మా. విలేకరులకు మా గురించి తెలియాల్సింది. గత కొన్ని సంవత్సరాలుగా మూగజీవులకి సేవలు చేస్తున్నాము అండ్ 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి 2024లో మేము రిజిస్టర్ చేసాము యాజ్ ఎ గవర్నమెంట్గా. అండ్ కుక్కలు, పిల్లిలు వీటన్నిటికీ మనం సేవలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ భాగంగా మనతో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాణులకి మనం అందరం ఒక జీవులుగా భావించకుండా మనతో ఉన్న యానిమల్స్కి మనం ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి ఆహారం పెట్టుకుంటూ వాళ్ళకి ఆరోగ్యపరంగా మేము కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉన్నాము, అంటే మా సంస్థ పరంగా. కానీ ఇప్పటిదాకా మేము ఎప్పుడు మీడియా ముందు రాలేదు, బికాస్ ఇది ఫస్ట్ టైం వస్తున్నాము. కానీ ఇప్పటికీ రాకపోతే ఇంకా అవేర్నెస్ అనేది పెరగదు. మన నెల్లూరులో ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏం చేయలేదు ఇట్లాగా. కానీ మేము ఒక స్టెప్ ముందుకి వచ్చాము. కానీ అందరూ కూడా కొద్దిగా ముందుకు వచ్చి వాళ్ళకి కొంచెం సహాయం చేయండి అని అనుకుంటున్నాము. ఇకపోతే ప్రజెంట్ ఏంటంటే కొంచెం అవగాహన పబ్లిక్లో రావాలి అంటే మనం కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. సో మేమేం చేస్తామంటే విఆర్సీ గ్రౌండ్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. యాజ్ ఏ February 14 అదేది వ్యాలంటైన్స్ డే, అది అందరికీ తెలిసింది. ఆ ప్రేమికుల రోజు నాడు మనం జంతు ప్రేమికుల సమావేశం అనేది పెట్టుకున్నాము. సో ఈ సందర్భంగా ప్రముఖులు కలెక్టర్ గారు అండ్ జేసీ గారు వీళ్ళందరినీ మేము కొంచెం ఇన్వైట్ చేశాము ఆ ప్రోగ్రామ్కి. నెల్లూరు జంతు ప్రేమికుల సమావేశం అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ సమావేశంలో మనకి ఉన్న డౌట్స్, డిస్కషన్స్, క్లారిఫికేషన్స్ అనేది అక్కడికి వచ్చి గ్రూప్ డిస్కషన్స్ లాగా జంతు ప్రేమికులందరూ హాజరవ్వాలి అని కోరుతున్నాము. కానీ మ్యాక్సిమం అందరికీ తెలియకపోవచ్చు, కానీ తెలిసిన వాళ్ళందరూ ఆ టైంకి హాజరవ్వాలి, మీ ద్వారా అందరికీ తెలియపరచాలని మేము కోరుతున్నాము. ఇంకా దీంట్లో అందరికీ వచ్చినప్పుడు ఆహ్లాదకరంగా కొన్ని సన్నివేశాలు అండ్ గేమ్ షో ఉండాలనేసి ఒక థింకింగ్తో ఒక చిన్న గేమ్ షో, అదే మ్యూజికల్ చైర్ అనేది పెట్టాము. వచ్చిన అందరికీ కొంచెం దానికి తోడ్పడి ఒక గేమ్లో పాల్గొని దానికి తగ్గట్టు వాళ్ళకి బహుమతులు మేము ఇస్తామని కోరుతున్నాము. యాజ్ ఏ ఫౌండర్గా మీరందరూ కొద్దిగా నాకందరూ సహకరించాలి. ప్లస్ ఏంటంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కొద్దిగా దీనికి రండి, ముందుకు రండి. ఎందుకంటే ఇంకా ముందుకు రాకపోతే నెల్లూరు చాలా వెనక్కి పడిపోయింది. అందరేమో నెల్లూరులో ఎందుకు ఇంతమంది లేరా, పెట్ లవర్స్ లేరా, యానిమల్ లవర్స్ లేరా అంటున్నారు. అందరూ ఉన్నారు, బట్ ముందుకి వస్తే కదండి. ఎవరు ముందుకు రాకపోతే నేను ఒక్కదాన్ని పాకులాడుతూ ఉంటాయి, మా చెల్లి, మా మదర్, మా సిస్టర్, అంతేగాని ఇంకా ఇంతమంది ఉన్నారు, ఎవరు ముందుకు రావడం లేదు. మీరందరూ ముందుకు వస్తే కదా ఏదైనా చేయగలుగుతాము. పెట్ ఫీడర్స్ ఉన్నారంటున్నారు, పెట్ లవర్స్ ఉన్నారంటున్నారు, ఎవరు కూడా ముందుకు రాకపోతే ఎట్లాగా? అదే సంస్థగా నేను ఒక్కదాన్ని పాకులాడితే జరగదు సార్. అందరూ రావాలి, అందరూ హెల్ప్ చేయాలి. మేము అడగటం లేదు, వాళ్ళకి మూగ ప్రాణులకి కొంచెం ఆహారం పెట్టండి, వైద్యం చేయండి అంటున్నాము, అంతే. దీనివల్ల మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్లస్ మీడియా ద్వారా మీరందరూ ప్రముఖులకి యాక్చువల్లీ పబ్లిక్కి మీరందరూ అవేర్నెస్ చేస్తారని కోరుతున్నాము. కాదు, నేను జీవుల కోసంగా చేస్తున్నాను. యాక్చువల్లీ నేను నా బీఎస్సీ కంప్యూటర్ చేసి జాబ్ చేసి వదులుకొని 7 years నుంచి దీని మీదనే అయిపోతుంది నా జీవితం. యాక్చువల్లీ నేను గ్రౌండ్లో జరుగుతుంది 4 to 8 o'clock 14th నాడు. ఆ టైంలో మ్యాక్సిమం ఈవినింగ్ టైం పెట్టుకున్నాను. సెకండ్ సాటర్డే అది. మ్యాక్సిమం అందరూ వస్తారనేసి కోరుతున్నాము. మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. ఒక్కటే చేసుకోలేరు, సో మేము కూడా వాళ్ళకి సహకరిస్తూ ఉన్నాము. ప్లస్ జీవులు కొన్ని హ్యాండిక్యాప్స్ అయిపోతూ ఉంటాయి, అవి కానీ నాకు ఇస్తుంటారు. నేను మ్యాక్సిమం నా పరంగా నేను హెల్ప్ చేస్తూ ఉన్నాను. నేను అదే చెప్పాను కదా, ఇప్పుడు నా ఒక్కటే వల్ల కావడం లేదు. సో గవర్నమెంట్ కూడా దీనికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలి. మేమేం అడుగుతున్నాం, వాళ్ళకి జస్ట్ వైద్యం బాగా చేయండి అంటున్నాము. ఇంకా వచ్చేసి వాళ్ళకి ఫీడింగ్ ఉంటే మీరు బయట అన్నాలు పడేస్తున్నారు కదా, అది వాళ్ళకి పెట్టండి అంటున్నాం. దాంట్లో తప్పు ఏం లేదు కదా సార్. మూగజీవులకి అన్నం వేయడం అనేది అది నాట్ ఏ బ్యాడ్ థింగ్ అనమాట. సో దీని పరంగా ఒక మెసేజ్ త్రూ పాస్ చేయాలి. నాట్ ఓన్లీ నెల్లూరు, అవుట్ ఆఫ్ సిటీస్కి అందరికీ తెలిస్తే వాళ్ళు సంథింగ్ మాకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటారు.